6 షార్ట్‌కట్స్ నేను జస్ట్ షార్ట్‌గా చెప్తాను చూడండి. కంట్రోల్ ఎన్ అనేది ప్రెస్ చేశారంటే, ఒక కొత్త వర్క్ బుక్ ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు చేసే ఎక్సెల్ కాకుండా ఇంకొక కొత్త షీట్ ఓపెన్ అవ్వడానికి కంట్రోల్ ఎన్ వాడతారు. కంట్రోల్ ఓ అంటే ఓపెన్. కంట్రోల్ ఓ నొక్కగానే ఏమవుతుందంటే, ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంతో మీ ల్యాప్‌టాప్‌లో ఉన్న చ అన్నీ కనపడతాయి. అన్ని ఎక్సెల్స్ కనపడతాయి. దాంట్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకొని అది ఓపెన్ చేసుకోవచ్చు. కంట్రోల్ పి అంటే ప్రింట్ అన్నమాట. మనం ఏ డేటా అయితే అది కావాలో అది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పి కొడితే ప్రింట్ ప్రివ్యూకెళ్తది. అక్కడ చూసి మనం ప్రింట్ ఇచ్చుకోవచ్చు. కంట్రోల్ ఎస్ అంటే సేవ్. మనం ఒక డేటాని ఎక్సెల్‌లో వర్క్ చేసేటప్పుడు డేటా చేసిన తర్వాత కంట్రోల్ ఎస్ కొడితే ఆటోమేటిక్‌గా ఆ డేటా అంతా సేవ్ అయిపోతుంది. కంట్రోల్ డబ్ల్యూ అంటే క్లోజ్. ఇప్పుడు ఆ ఎక్సెల్‌ని కంట్రోల్ డబ్ల్యూ కొట్టగానే ఎక్సెల్ క్లోజ్ అయిపోతుంది. రీడు అంటే లాస్ట్ చేసిన యాక్షన్‌ని మనము రివర్స్ చేయడాన్ని రీడు అంటారు. అంటే కంట్రోల్ జెడ్ అంటే రివర్ట్ యువర్ లాస్ట్ మిస్టేక్. ఒకవేళ మీరు కట్ చేసి పేస్ట్ చేశారనుకోండి, అలా చేయకూడదు అనుకుంటే కంట్రోల్ జెడ్ కొట్టగానే ఏమవుతుందంటే అక్కడ పేస్ట్ అయిన డేటా కట్ అయిపోయి కాపీ అయిపోతుంది. థాంక్ యూ.